హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. మనం ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్‌గా చేసుకునే కర్రీ అయినప్పటికీ కూడా కాస్త అప్పుడప్పుడు డిఫరెంట్‌గా ఉంటేనే మన నోటికి టేస్టీగా, మన బ్రెయిన్‌కి డిఫరెంట్‌గా, అలాగే మన కడుపుకి కూడా చాలా హాయిగా ఉంటుంది. సో, అలాంటి వాటిలో నేను చాలా మార్పులు చేసుకుంటూ మసాలా పప్పు అయితే ఇవాళ చేశాను. అది కూడా మసూర్ దాల్‌తో. ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు అయితే ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కలుగా వేసుకొని ఇలా వేగుతున్నప్పుడే ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొనేసి ఇవి కాస్త లైట్‌గా పింకిష్ కలర్ గల వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేస్తున్నప్పుడు ఇందులోకి మసాలా చెప్పాను కదా! మసాలా అంటే ఏవేవో కాదులెండి. మరి కూడా ఇవి కూడా పప్పుకు సంబంధించినవి. మిక్సీ జార్ తీసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వీటిని కాస్త కోర్స్‌గా అయ్యేలాగా గ్రైండ్ చేసి వీటిని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్ వేయించుకున్నాం కదా! సో, అవి వేగిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము. సో, ఇవి వేసేసి ఇవి కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఖచ్చితంగా వేయించుకోవాలి. అప్పుడే వాసన అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. అవి వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజు టొమాటోస్‌నైతే ఇక్కడ చిన్నగా కట్ చేసుకొనేసి వాటర్‌తో సహా అంటే దాంట్లో జ్యూస్ వస్తుంది కదా! దాన్ని కూడా వేసేసుకొనేసి ఇది కాస్త మెత్తబడే వరకు అయితే ఉడికించుకోవాలి. సో, ఇది మెత్తబడే కోసమైతే నేను ఇక్కడ మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు అయితే ఉడికిచ్చాను. సో, ఆవిరితోనే టమోటా అనేది మెత్తగా అయిపోయింది. సో, మూత తీసేసిన తర్వాత ఒకసారి టొమాటోని ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఉడికినట్లయితే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి సో, చూసుకొని కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీరు కావాలనుకుంటే నార్మల్ పప్పు అంటే కందిపప్పు అయినా వేసుకోవచ్చు. బట్ ఇది మసూర్ దాల్ నేను ఎందుకు వేస్తున్నాను అంటే డిఫరెంట్ టేస్ట్ అండ్ మనకి హై ప్రోటీన్ కూడా ఉంటుంది. సో, కంప్లీట్‌గా ఇవాళ ప్రోటీన్ పప్పుగానే ఉండాలి. ఆకుకూరలు ఏవి లేకోకుండా సో, ఇలా చేయాలనిపించి ఇలా చేస్తున్నాను. సో, ఈ విధంగా అయితే వేసి ఒక 2 నిమిషాల వరకు అయితే వాటర్ వేయకుండానే వేయించుకోవాలి. సో, ఇలా వేయించుకున్న తర్వాత నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను. వీటికి 3 కప్పుల వరకు అయితే నీళ్లు పోసుకోవాలి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా ఉండాలని చెప్పి ఇట్లా వేశాను. మీరు లేదు మాకు ఇంకొద్దిగా పలుచగా కావాలి అంటే ఇంకొక కప్పు వాటర్ కూడా పెంచుకోవచ్చనమాట. ఈ విధంగా పప్పు ఉడకడానికి నాకు దాదాపు ఒక 20, 30 నిమిషాలు పట్టిందండి. మీరు కావాలంటే ఇదే ప్రాసెస్ కుక్కర్‌లో అయినా పెట్టి చేసుకోవచ్చు. సో, పప్పు అనేది నాకు కొద్దిగా అక్కడక్కడ పలుకులుగా తగలాలి అని ఇలా చేసుకుంటున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అయితే చింతపండు పులుసు వేసుకొని పక్కన ఉడికించుకుందాము. అది ఉడుకుతున్నప్పుడు ప్రాసెస్‌లో పోపుకి రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇందులోకి జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసేసి దంచి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకు అయితే ఆనియన్ ముక్కల్ని ఈ విధంగా వేసుకొని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే కారము, అలాగే ఒకే ఒక ఎండుమిర్చిని ఈ విధంగా అయితే తుంచి వేసుకోవాలి. సో, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఆల్రెడీ ఉడుకుతుంది కదా! మనం చింతపండు వేసాము. సో, ఒక 2 నిమిషాలు ఉడకాలని చెప్పి పక్కన పెట్టాము. ఇప్పుడు ఆ ప్యాన్‌లోకి ఈ పోపంతా వేసేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెష్‌గా మనము చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా గార్నిష్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి పప్పులు ఇప్పుడు అన్నంలో కానీ, చపాతీలో కానీ దేంట్లోకైనా కాంబినేషన్ సూపర్‌గా ఉంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చిందంటే ఈ రెసిపీ ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.